వరుస దొంగతనాలతో పలువురు ఆదివాసీ గిరిజన రైతులు బెంబెలెత్తుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానగరం గ్రామానికి చెందిన పలువురు రైతులు లక్ష్మీ నరసింహారావుపేట గ్రామానికి చెందిన వ్యవసాయ భూములలో మిర్చి పంట సాగు చేస్తున్నారు. పొలాలను ఆనుకొని ఉన్న గుబ్బలమంగి వాగు నుండి 3 ఫేజ్ కరెంటు ద్వారా మోటార్లు ఏర్పాటు చేసుకుని సాగునీరు అందిస్తున్నారు. అయితే ఈ పొలాలు సుమారు కిలోమీటర్ల 10 గ్రామాలకు దూరంగా ఉండడంతో రైతులు తమ వ్యవసాయ పనులు రోజువారీ పగటిపూట పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంటారు. దీన్ని అదనుగా తీసుకున్న కొందరు గుర్తు తెలియని దొంగలు ఆదివారం రాత్రి సమయంలో పూనెం ధర్మయ్య, ఎన్నికల లక్ష్మయ్య, పూనెం నాగేశ్వరరావు, పూనెం లక్ష్మయ్య, అల్లం నాగేశ్వరరావు, బోడ లింగయ్యలకు చెందిన సుమారు 400 మీటర్ల మోటార్ ప్యానల్ బోర్డు నుండి సబ్ అసెంబుల్ మోటార్కి విద్యుత్ సరఫరాని అందించే ఫ్లోర్ స్టేర్ వైర్ను తొలగించారు. ఇదే మోటార్లకు సంబంధించిన గడిచిన డిసెంబర్ నెల 26వ తేదీన కూడా గుర్తు తెలియని దొంగలు మోటార్ వైర్లను దొంగలించారు. దీనికి సంబంధించి అప్పట్లో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు కూడా చేసి ఉన్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే దొంగలు మళ్లీ వైర్లు దొంగతనానికి తెగబడడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నా పేరు పుష్టి కామరాజ్ అండి. మాది సీతానగరం గ్రామం అండి. ఎల్లంరావుపేటలో అని మాకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో మిర్చి వేసాము. 3 ఫేజ్ లైన్ మీద మోటార్లు వేసి తళ్ళేస్తున్నాము. గత రాత్రి గుర్తు తెలియని దొంగలు ఆ వైర్ని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టాలంటే వేలలు డబ్బులు ఖర్చులండి, పెట్టలేని పరిస్థితి. ఇది మళ్ళీ ఇంతకుముందు కూడా ఇలాగా వైర్ని కట్ చేసుకొని వెళ్ళిపోయారండి. అయినా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇలా తీసుకెళ్ళినప్పుడల్లా. దాన్ని మళ్ళీ కొనసాగించాలంటే పోలీసు వారు దీని మీద చర్యలు తీసుకొని మళ్ళీ మాకు జరగకుండా ఇలా నష్టాలు జరగకుండా చేయాలని కోరుతున్నామండి. నా పేరు బోడ లింగయ్య, దుమ్మగూడెం మండలం చిన్నబండ్రి గ్రామం అండి మాది. ఈ పర్ణశాల పంచాయతీలో ఎల్లంరావుపేట గ్రామంలో ఈ మిర్చి తోట వేసామండి. ఈ 3 ఫేజ్ లైన్తో గుబ్బలమంగి వాగులో మోటార్ పెట్టుకున్నామండి. ఆ మోటార్ పోయిన నెల 26వ తారీఖులో వైరు దొంగలు గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసుకుపోయారండి. ఒక 50 మీటర్లు ఉంటుంది. దగ్గర లేదంటే ఒక 7-8 వేల రూపాయలు విలువ చేసే గల వైరు గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకెళ్ళారు. మళ్ళీ తర్వాత కొనుక్కొచ్చి మళ్ళీ వేసాము వైరు. మళ్ళీ నిన్న నైటు గుర్తు తెలియని వ్యక్తులు మళ్ళీ కట్ చేసుకెళ్ళిపోయారు వైరు. అలాగే ఈ మిర్చి తోటలకి నీళ్ళు పెట్టుకునే క్రమంలో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ళు అందట్లేదు, వైర్ కట్ చేసుకుపోయారు. ప్లస్ తర్వాత వరి పొలాలకు కూడా దమ్ములు తీసుకున్నాయి. వరి పొలాలు కూడా ఇబ్బంది అవుతుంది. అట్టి చేసి ఈ పోలీసు వారు చర్య తీసుకొని దొంగల్ని అరికట్టాలని మనవి చేసుకుంటాను. నా పేరు ఏనిక శివాజీ అండి. ఆదివాసీ గిరిజన రైతునండి. దుమ్ముగూడెం మండలం సీతానగరం మాది. మేము ఎల్లంరావుపేట గ్రామంలోని 5 ఎకరాల మిర్చి తోట వేయడం జరిగిందండి. దానికి ఆధారంగా 3 ఫేజ్ లైన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మా గుబ్బలమంగ ఆధారంగా ఈ మోటార్ బిగించుకొని వ్యవసాయం చేసుకుంటున్నామండి. ఇక్కడ నిన్న రాత్రి అనగా 9:30-10 గంటల ప్రాంతంలో దొంగలు కరెంటు వైర్ని కట్ చేసుకుని దొంగలు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్ళడం జరిగిందండి. అదేవిధంగా గత 10 రోజుల క్రితం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరగడం వల్ల సైలెంట్గా మళ్ళీ వేలు పెట్టి వైర్ తెచ్చుకొని మళ్ళీ కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి నిన్న జరగడం జరిగింది. దీనికి